రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇల్లును అంగన్వాడీ టీచర్స్ ముట్టడించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దాదాపుగా 2.5 గంటలు ఎమ్మెల్యే ఇంటి ముందర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి రామకృష్ణ, అంగన్వాడీ టీచర్స్ జిల్లా అధ్యక్షురాలు నరసమ్మ మాట్లాడుతూ సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు రిటైర్మెంట్ అయ్యేసరికి శాలువా దండలతోటి సరిపెట్టడం జరుగుతుందని అన్నారు. ఇక సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా అమలు చేయాలని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి అంగన్వాడీలను చిన్న చూపు చూస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా జీవో రూపంలో ఇవ్వాలని CITU ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. అంగన్వాడీల హామీలన్నీ అమలు చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నా విరమించకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమ్మె కాలంలో 24 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేయడం జరిగింది. ఈ సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యకు సంబంధించి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ సమ్మెలో చేయడం జరిగింది. అదే రకంగా ఐసీడీఎస్ను బలోపేతం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఐసీడీఎస్ని ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళకి మాత్రం 45 సంవత్సరాల నుంచి ఈరోజు విధులు నిర్ణయించి వీళ్ళ రక్తమాంసాలంతా అరిగిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వం పనులు చేపించుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి మీకు ఏమి ఇవ్వమంటని చెప్పేసి శాల్వా దండ 2 చెప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తప్పు పద్ధతి అని చెప్పేసి CITU డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. ఏం చెప్తా ఉన్నది? సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నది. కానీ సుప్రీంకోర్టు మాట గిటంగా ఈరోజు పెడచెవిన పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి గతంలో ఈరోజు అంగన్వాడీల జోలికి వస్తే అనేక ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఖచ్చితంగా మీరు ఎక్కిగిట్ట కొంతకాలం అయ్యింది, 8 నెలలు అవుతుంది. కాబట్టి ఇంత తొందర గిట్టంగా ప్రజలు గిట్టంగా మీ మీదకి తిరగబడుతారంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తలేరు. కాబట్టి అందుకు సంబంధించి అడుగుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చెప్పింది మేము ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే మనం గల్లబట్టడగానని చెప్పేసి గిట్టంగా చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే అంగన్వాడీ సమస్యలు మాత్రం నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నటువంటి దానికి సంబంధించి సమ్మె సందర్భంగా చెప్పిండ్రు. కానీ 8 నెలలు గడుస్తూ ఉన్నది, కానీ ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం గిట్టంగా ఆలోచన చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి అంగన్వాడీలను తొలగించాలి, ఉత్తగా ఇంటికి పంపించాలని చెప్పేసి ధైర్యం చేసి ముందరికి వచ్చారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అంగన్వాడీలతోటి పెట్టుకుంటున్నారని చెప్పేసి గిట్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతున్నాయో అవి గిట్టంగా రాతపూర్వకంగా జీవో రూపం పద్ధతితో ఇవ్వండి అని చెప్పేసి మేము CITU డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంకా అసెంబ్లీ సమావేశాలు గిట్టంగా ముట్టడిస్తామని చెప్పేసి గిట్టంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మినిస్టర్లకు ఫోన్ చేస్తారో, ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తారో, ఎవరు చేస్తారో చేసిన తర్వాత అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఈ ధర్నాకు సంబంధించి 3 గంటల సేపు ఇక్కడనే కొనసాగించాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈ ధర్నా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి CITU డిమాండ్ చేస్తూ ఉన్నాం.